కూనంనేని సాంబశివరావు గారు ఏమంటున్నారు, ఎవరు సిపిఐ ఎమ్మెల్యే, ఆ పార్టీ నుంచి గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే, కొత్తగూడెం నియోజకవర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సిపిఐ కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తున్నది, ఇండియా కూటమిలో ఉన్నారు దేశవ్యాప్తంగా, ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ అలయన్స్ కూటమిలో వాళ్ళు భాగస్వాములుగా ఉన్నారు. స్నేహ ధర్మం వీడితే మీకు బీఆర్ఎస్కు పట్టిన గతే పడుతుంది. కమ్యూనిస్టులను మొక్కలే కదా అని పీకేద్దామనుకుంటే పీక కోస్తాం. కాంగ్రెస్ పై కూనంనేని వ్యాఖ్యలు. పాలకుల్లో మార్పు తెచ్చేందుకే ప్రజా చైతన్య యాత్రలను వెల్లడి. భద్రాద్రి జిల్లాలో యాత్ర ప్రారంభం. మొక్కే కదా అని పీకేస్తే పీక గోస్తా అంటున్నాడు కూనంనేని సాంబశివరావు గారు. మరి కాదు సార్, ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది మూడేండ్ల పరిపాలన ఎట్లున్నది. ఇక నేను అనేది ఏంటంటే, సరే దేశవ్యాప్తంగా ఇండియా కూటమిలో ఉన్నారు, అదొక భాగం. కానీ ఇక్కడున్న సమస్యల మీద ఎప్పటికప్పుడు ఎండగట్టండి. ఇప్పటివరకైతే సిపిఐ మీరు కాంగ్రెస్కి అనుకూలంగానే మాట్లాడుతూ వచ్చిరు, ముఖ్యమంత్రికి అనుకూలంగానే మాట్లాడుతూ వచ్చిరు. సరే, ఈ స్టేట్మెంట్ రావడానికి మరి మీ పార్టీకి ఏమైనా ఇబ్బంది జరిగిందనా, లేదు ప్రజలకు ఏమైనా ఇబ్బంది జరుగుతుందనా? సో ఈ విషయం కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇవ్వాల్సిన హామీలు చాలా ఉన్నాయి, ఇంకవన్నీ పెండింగ్లోనే ఉన్నాయి. మీరు అడగాల, 2 లక్షల ఉద్యోగాల సంగతి ఏంది, క్వశ్చన్ చేయాలా. మీరు అధికారంలోకి వచ్చినప్పుడు పాత ప్రభుత్వంలో జరిగిన అవినీతి మీద చర్యలు అన్నారు, ఏమైనాయి? అసలు మీ ఐడియాలజీ, మీ లైన్ ఎక్కడున్నది ముఖ్యమంత్రి గారు? మీరు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ని బతికించే ప్రయత్నంలో ఉన్నారా, ఏ పార్టీతో మీరు అలయన్స్తో ఉన్నారన్నది అడగాల. మమ్మల్ని అవమానిస్తే ఊరుకోం, స్నేహ ధర్మానికి కట్టుబడి ఉన్నాం. మీరు మమ్మల్ని వీడితే మిమ్మల్ని కాపాడేవారే ఉండరు. మీ శిలాఫలకాన్ని మీరు పెట్టుకున్నట్లే, మీ శవపేటికను కూడా మీరే తయారు చేసుకున్నట్టే. బీజేపీ లాంటి మతతత్వ పార్టీని రాష్ట్రంలోకి రానివ్వకూడదని మీకు మద్దతిచ్చామంటూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మిత్రపక్షం కాంగ్రెస్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. సిపిఐ జాతీయ కమిటీ పిలుపులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం క్రాస్ రోడ్ నుంచి గురువారం ప్రజా చైతన్య యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ కమ్యూనిస్టులది ఏముంది, మొక్కలే కదా పీకేస్తే పోలా అనుకుంటే పీక కోస్తాం. కమ్యూనిస్టులు 10 మంది ఉన్నారనుకుంటే ఆ 10 మందే మీ సంగతి తేలుస్తారు. భవిష్యత్ ఎలా ఉంటుందో నాకు తెలియదు. పినపాకలో పోటీ చేయాల్సి వస్తే అందుకు మేము సిద్ధంగా ఉన్నామని మిత్రపక్షం కాంగ్రెస్కు తేల్చి చెప్పారు. కేంద్రంలో మతతత్వ పార్టీ అయిన బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తోందని, ఎక్కడ చూసినా దొంగలు పడుతున్నారని, ఆ ప్రభుత్వం దేవుళ్లను అడ్డం పెట్టుకొని సాగిస్తున్న రాజకీయాలు చెల్లే పరిస్థితి లేదన్నారు. గుడుల్లో, బడుల్లో, పరిశ్రమల్లో, వైద్యంలో ఏ వ్యవస్థలో చూసినా కార్పొరేట్ శక్తులు శాసించే స్థాయికొచ్చాయి. పాలనలో మార్పునకు ఢిల్లీ ఉద్యమాలే నాంది కావాలి. యువత ముందుకు రావాలి. పాలనలో మార్పు కోసమే దేశవ్యాప్తంగా సిపిఐ ప్రజా చైతన్య యాత్రలు ప్రారంభించింది. ఈ నెల 14వ తేదీ వరకు ఇవి కొనసాగుతాయి. బ్యాలెట్ పేపర్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలి. యువత అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. పెండింగ్లో ఉన్న పోడు భూములకు పట్టాలు తక్షణమే మంజూరు చేయాలి. సీతారామ ప్రాజెక్టు ద్వారా కొత్తగూడెం రైతుల భూములకు సాగునీరు అందించాలి. ఈ ప్రాజెక్టులో భూములు కోల్పోయిన నిర్వాసితులకు తక్షణమే నష్టపరిహారం, ఉపాధి కల్పించాలి. ఇప్పుడు మొన్న మీరు ఫెయిల్ అయినారు ఒక విషయంలో. వెలుగుమట్లలో అంత పెద్ద మూమెంట్ జరిగితే, వెలుగుమట్లలో ఇల్లు కూలగొడితే కనీసం మీ పార్టీ పెద్దగా రెస్పాండ్ కాలే. ఎమ్మెల్యే పార్టీలు వాళ్ళు పోరాటం చేసిరు, కానీ మీ వైపు నుంచి పెద్దగా ఇనిషియేట్ ఎక్కడ దొరకలే. మీరు అక్కడికి వెళ్ళాల్సి ఉండే, కొట్లాడాల్సి ఉండే. ఇప్పటికైనా మీరు ఆ ప్రజా చైతన్య యాత్రని వెలుగుమట్ల దాకా కొనసాగించండి. వెలుగుమట్లకి వెళ్ళండి, ఆ బాధితులను కలవండి. ఎందుకు అక్కడ 1150 ఇల్లు కూలగొడితే 700 ఇళ్ళకు పంచనామా చేసి 300 ఇళ్ళే ఇచ్చిరు? ఇది అడగాలి కదా మనం. మొత్తం 60 ఎకరాల భూమికి 30 ఎకరాలు మాత్రమే ఇది భూదాన్ ల్యాండ్ అని ఎందుకు చెప్తున్నారు? మిగతా 30 ఎకరాలు ఎందుకు లోపలేసుకున్నారు? సో ఇవన్నీ అడగాల మీరు. ఇదే నేను ఖమ్మం జిల్లా గురించే చెప్తున్నా. ఖమ్మం జిల్లాలో ఆయిల్ పామ్లో జరుగుతున్న అతిపెద్ద భయంకరమైన కుంభకోణం ఏంది అడగాల మీరు. తుమ్మల నాగేశ్వరరావు గారికి ఎట్లా గిరిజనులు సాగు చేసుకుంటున్న 170 చట్టం అమల్లో ఉండగా ఏ రకంగా ఆయనకి, ఆయన కుటుంబానికి 100 ఎకరాల భూములు వచ్చినాయి? నాన్ ట్రైబల్స్కి ఎట్లా భూములు మారుతాయి అడగాలి మీరు. ఇవన్నీ అడిగినప్పుడు మీరు బలం పెంచుకోగలుగుతారు. ఇప్పుడు ఇది ప్రజల కోసమా, మీ పార్టీ బాగు కోసమా? ఇది క్లారిటీ రావాలా. కూనంనేని ఎమ్మెల్యే ఒక్కసారి కాల్ చేసే ప్రయత్నం చేద్దాం. ఆ వీడియో ఉండే కదా, ఒకసారి ప్రస్తుతం బిజీగా ఉంది,
దయచేసి కొంత నిన్న ఆయన ఏమన్నారంటే ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. ఇది మన ఛానల్లో లేనట్టున్నది కదా. అయ్యో, కాంగ్రెస్కి మాస్ వాణి. పదవులు కోరుకోవట్లేదు, కానీ మమ్మల్ని అవమానపరిస్తే బీఆర్ఎస్ కి ఏ గతి పట్టిందో అదే గతి మీకు పడుతుంది. మీరందరూ కష్టపడి మీకు ఓట్లేసి గెలిపించారు. నాకు వేశారు, అక్కడ కాంగ్రెస్ వాళ్ళు వేశారు, టీడీపీ వాళ్ళు వేశారు. నేను స్నేహధర్మం పాటిస్తాను, మీరు కూడా పాటించండి. పాటించకపోతే మీకు రక్షించేవాడు ఎవడు ఉండడు. మిమ్మల్ని ఉండాలని మేము కోరుకుంటున్నాం కాంగ్రెస్ ని. ఎందుకంటే బీజేపీ లాంటి మతోన్మాద పార్టీ రాకూడదని మేము కోరుకుంటున్నాం. అందుకని మేము సపోర్ట్ చేశాం. మీ పత్రం మీరే రాసుకుంటే, మీ పత్రానికి సంబంధించి మీరే దానికి శిలాపలకం తయారు చేసుకుంటే, మీ మీ దాన్ని ఏమంటారు, మీ శ్మశాన వాటికి ఉండదు శవపేటికను మీరే తయారు చేసుకుంటే మేమేం చేయలేం. అందుకని చెప్తున్నాను, కమ్యూనిస్టుల్ని వీళ్ళేముందని చిరంజీవి సినిమా డైలాగ్ చూసావా, ఒక్కే కదా అని పీకితే కోస్తామని. ఒక్కే కదా, కమ్యూనిస్టే కదా, వీళ్ళు 10 మందే కదా అనుకుంటే ఈ 10 మంది చాలు మీ సంగతి చూస్తారని చెప్పి తెలియజేస్తున్నాను. భయపడే సమస్య లేదు. కమ్యూనిస్టులు మనం నిజాయితీగా ఉండేవాళ్ళం, చివరి వరకు ధైర్యంగా ఉండేవాళ్ళం. పోరాటానికి మారిపోయారు కమ్యూనిస్టులు. రేపు భవిష్యత్తులో ఎక్కడ నాకు తెలియదు. అవసరమైతే కనబాకు కూడా పోటీ చేయాల్సి వస్తే మళ్ళా కూడా పోటీ చేయడానికి సిద్ధంగా ఉంటామని చెప్పి సో ఈ డైలాగ్ ఎప్పుడు కొనసాగాలని మేము కోరుకుంటున్నాము. ఈ డైలాగ్ ఓన్లీ మీ పార్టీకి ఇబ్బంది కలిగినప్పుడు, మిత్రపక్షానికి ఇబ్బంది కలిగినప్పుడు కాకుండా ప్రజలకు ఇబ్బంది కలిగినప్పుడు మీ పీక గోస్తామని రేవంత్ రెడ్డి మెడల మీద కూర్చోవాల్సిన అవసరం ఉన్నదని మేము చెప్పదలుచుకున్నాము. అండ్ ఇక్కడ ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే ఆయన అన్న దాంట్లో బీజేపీ అనే ఒక మతతత్వ పార్టీ వస్తుందని చెప్పి మీకు మద్దతు ఇస్తున్నామని అంటున్నారు. అట్లా ఎంతకాలం మీరు ఈ లైన్ వినిపించుకుంటూ పోతారు? ఇప్పుడు వాళ్ళు రావడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు, వీళ్ళు తప్పులు చేస్తూనే ఉంటారు. మరి ఈ తప్పులను వెనకేసుకుంటూ వస్తానే ఉంటారా? ప్రజల్లో ఇంకొక ఆల్టర్నేట్ని బిల్డ్ చేయడం కోసమో, లేకపోతే ఇంకేదన్నా బలమైన పోరాటం చేయడం కోసమో, లేదు ఇద్దరి మీద ఒకే రకంగా పోరాటం చేయడం కోసమో ప్రయత్నం చేయాలా? ఇప్పుడు ఆయన ఒక పెద్ద ఆయన వస్తున్నాడని చెప్పి ఇక్కడ ఉన్న ఆయనని వెనకేసుకొని ఎంతకాలం వస్తారు మీరు? ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమన్నా ఐడియాలజీతో పనిచేస్తున్నారని మీకు అనిపిస్తున్నదా? ఏ పార్టీకి ఐడియాలజీ లేదు, బీజేపీకి లేదు, కాంగ్రెస్ లేదు, ఏ పార్టీకి లేదు. దెర్ ఇస్ నో ఐడియాలజీ. వాళ్ళ సిద్ధాంతము, ఈ పార్టీల సిద్ధాంతం దోపిడీ ఒక్కటే పార్టీల సిద్ధాంతం. కార్పొరేట్లని, పెట్టుబడిదారులను పెంచి పోషించడమే వీళ్ళ సిద్ధాంతం. మీరు ఆ లైన్లో లేరు కదా. సో అందుకు మీరు ఒకే ఒక్క లైన్, బీజేపీ వస్తుంది కాబట్టి వీళ్ళని కాపాడుతున్నాం, బీజేపీ వస్తుంది కాబట్టి వీళ్ళని కాపాడుతున్నాం. ఎంతకాలం? మొత్తం అంతా నాశనం అయ్యేదాకనా? మొత్తం ఇక్కడున్న భూములు, వనరులు మొత్తం ఖతమయ్యేదాకనా? ఈ ప్రజలకి విద్య, వైద్యం అందకుండా చచ్చిపోయేదాకనా? పోరాటం చేయండి, ఆల్టర్నేట్ సృష్టించండి, క్రియేట్ చేయండి, ప్రజల్ని చైతన్యం చేయండి.